ఈ రోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. గోడ కూలి సుమారుగా 7గురు దుర్మరణం పాలవడం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్ గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆశువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్య భర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తా ఉంటే ఆ కడుపు కోతలు ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఎట్టి పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరని తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చే వాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు గానీ ఎల్లుండి గానీ డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఇమీడియట్ గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి, అదే విధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డ్ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి.